ఈ వీడియోలో మనం మల్టీ డైమెన్షన్ అరే గురించి డిస్కస్ చేద్దాం. ఇంతటి వరకు అరేస్ గురించి డిస్కస్ చేసినది అది ఒక రోలోనే ఎలా నెంబర్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయాలి, లేకపోతే ఎలా యాక్సెస్ చేయాలి ఇవన్నీ చూసాం కదా! మనకి మల్టీ డైమెన్షనల్ అని అంటే ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోండి. 2/2 మ్యాట్రిక్స్ 1, 2, 3, 4 అని చెప్తుందనుకోండి. అది ఎలా ఉంటది? ఫస్ట్ రోలో 1, 2 అని ఉంటది. సెకండ్ రోలో 3, 4 అని ఉంటది. ఇట్లాంటి సందర్భాల్లో ఇలాంటి డేటాని స్టోర్ చేసుకోవడానికి ఈ అరేస్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈవెన్ యాక్సెస్ చేసుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. దాన్నే మల్టీ డైమెన్షన్ అరేస్ అని చెప్పి అని అంటామన్నమాట. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాస్తున్నాను. 1D అరే వచ్చేసరికి 10, 20, 30, 40 ఇలా ఉంటాయి. 2D అరేస్ వచ్చేసరికి 2D అరేస్ వచ్చేసరికి ఇందాక మీకు చెప్పాను కదా! 1, 2 ఒక మ్యాట్రిక్స్ లాగా 3, 4 ఇలా 2/2 మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ చెప్పాను. అందుకనే 2D అరే అన్నాను. ఎట్లా ఉంటే ఎలా డిఫైన్ చేయాలి బేసిక్‌గా అట్ ద సేమ్ టైమ్ ఎలా యాక్సెస్ చేయాలి. ఈ లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు ఒకటే ఇంటి టైప్ ఆహ్, 1 డైమెన్షన్ 1D 1 డైమెన్షన్ 1D అరే ఇందులో ఒక 10 ఎలిమెంట్స్ రాద్దామని అనుకుని డిఫైన్ చేశాను అనుకోండి. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇలాగ ఇనీషియలైజేషన్ ఇలా ఎంప్టీ ఇచ్చామో, అది మనం ఈవెన్ ఇన్‌సైడ్ ఎలిమెంట్స్ డిఫైన్ చేయకపోయినా ఎవరన్నా అన్నెసెసరీగా లేకపోతే తెలియక ఈ అరేని కాల్ చేసినప్పుడు యూజింగ్ ఇండెక్స్ యూజ్ చేసి మనం కాల్ చేసినప్పుడు వాల్యూస్ నల్ గాని ఇలా వస్తాయి. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అనంటే 1D అరే అందులో నేను అరేస్ ఏం డిఫైన్ చేయలేదు. కానీ స్టిల్ నేను యాక్సెస్ చేస్తున్నాను. యాక్సెస్ చేస్తే ఏంటి జనరల్‌గా ఇక్కడైతే ఎర్రర్ రావాలి కదా! సిన్స్ మనం ఇలాగ ఎంప్టీ ఇనిషియలైజేషన్ ఇచ్చాం కాబట్టి ఆల్ వాల్యూస్ నల్ కానీ నల్‌తో డిఫైన్ అవుతాయి. అందుకనే 5 అని చెప్పి కాల్ చేసినప్పుడు జస్ట్ నల్ రిటర్న్ చేస్తదన్నమాట. రన్ చేస్తున్నా. ఇది తప్పు అని చెప్పి చూపిస్తుంది. ఎందుకంటే ప్రింట్ ఎఫ్ రాయాలి. చూసారా? నల్ చూపించింది. ఏమి చూపించలేదు. మీకు అర్థం అవటం కోసం మళ్ళీ ఈ యొక్క చిన్న లైన్ రాశాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. చూసారా? 1 అరే వాల్యూ 0 అని చెప్పి చూపించింది. సో ఇది ఇలాగా మనం ఎంప్టీ ఇనిషియలైజేషన్ చేయడం వల్ల అది అడ్వాంటేజ్. ఇది 1D అరే. నౌ ఇప్పుడు 2D అరే చూద్దాం. అదే మీరు ఇక్కడ ఇనిషియలైజేషన్ ఏమి ఇవ్వకుండా ఈక్వల్ టు ఇవ్వకుండా అది డిలీట్ చేసి మీరు రన్ చేస్తే గనుక ఎర్రర్ చూపిస్తదన్నమాట. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఇనిషియల్ ఎంప్టీ ఇనిషియలైజేషన్ ఆల్వేస్ మంచిది. ఎందుకంటే అది 0 గాని నల్ వాల్యూస్ గాని అసైన్ చేస్తది. ఓకే. నౌ ఇది కామెంట్ చేస్తే ఇది 1D అరే. ఇప్పుడు 2D అరేస్ ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. 2D అరేస్ ఇంటూ టీడీ అరే అని చెప్పి రాసుకొని 2D అరేస్‌కి మనం ఈ 2 అరేస్ కింద రాస్తాం. మనం 2D అరేస్ రాస్తున్నాం కాబట్టి 2 అరేస్ రాశారని చెప్పి అనుకోకండి. దీని ఉద్దేశ్యం ఏంటంటే ఎన్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే 2/3 ఇక్కడ 2/2 అరే కదా! సో, ఇది మ్యాట్రిక్స్ అనేది 2/2 అరే కాబట్టి మ్యాట్రిక్స్. సో, ఇలాంటిదే సిమిలర్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇది ఫస్ట్ బాక్స్ ఈ అరే వచ్చేసరికి ఎన్ని రోస్ ఇది ఎన్ని కాలమ్స్ అని చెప్పి డిఫైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఇక్కడ మనం 2D అరే రాస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 బాక్సెసే రాసామని చెప్పి అనుకోకండి. బేసిక్‌గా ఫస్ట్ వన్ వచ్చేసరికి రోస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కాలమ్స్. ఓకే. అలాగే డేటా టైప్ ఇదేమో మల్టీ డైమెన్షన్ నేమ్ అండ్ ఇదేమో వచ్చేసరికి నంబర్ ఆఫ్ రోస్, కాలమ్స్. ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇన్‌సైడ్ వాల్యూస్‌ని మనం డిఫరెంట్ వేస్‌లో మనం అసైన్ చేయొచ్చు మాట. ఓకే. అది ఎలా అంటే ఇప్పుడు 2D అరేస్ వచ్చేసరికి 2/2 మ్యాట్రిక్స్ అని చెప్పాను కదా! సో, ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ వచ్చేసరికి
ఇండెక్సింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఇది 0, ఇది 1 రో, తర్వాత అలాగే ఇది 0 రో, ఇది 0 కాలం, ఇది 1 కాలం. ఓకేనా? అందుకనే మనం 0 రో 0 కాలం అంటే ఫస్ట్ 0 రో 0 కాలం అంటే ఏది వస్తుంది? ఫస్ట్ వచ్చింది కదా, దానికి 1 వాల్యూ అని చెప్పి ఇచ్చాను, ఈక్వల్ టు 1 వాల్యూ అని చెప్పి ఇచ్చాను. అలాగే మనం 0 రోలోన ఇది 0 కాలం, ఫస్ట్ కాలంని వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాం, దానికి 2 ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి ఇది 0 అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ లో మళ్ళీ ఇది 0 కాలం, ఇది ఫస్ట్ కాలం కదా, సో 0 1 అని చెప్పి 1 0 అని చెప్పి ఇవ్వాలి. ఫస్ట్ రో అండ్ 0 కాలం వచ్చేసరికి దాని వాల్యూ ఎంత ఇవ్వాలి? 3 ఇవ్వాలి. అలాగే ఇది 0 రో ఫస్ట్ రో, 0 కాలం ఫస్ట్ కాలం, సో రెండు 1/1 అని ఇస్తాం. 1/1 అంటే ఇది ఈ వాల్యూ. ఓకే, ఇక్కడ మనం 4 ఇస్తాం. అండ్ ఇప్పుడు మనం ఎలా ఎలిమెంట్స్ ని డిఫైన్ చేయాలి ఇండివిజువల్ గా అని కూడా చూసాము. ఓకే, అండ్ ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలో కూడా చూద్దాం. ఎలా యాక్సెస్ చేయాలి? ఇప్పుడు ఇది ఇండివిజువల్ గా 1/1 వాల్యూస్ ని ఇలా డిఫైన్ చేయడానికి ఈ వేలో మనం ఉపయోగించాం. బట్ సమ్ టైమ్స్ ఇలాగా మనకి ప్రతిదీ ఇలా 1/1 డిఫైన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే టీడీ అరే ఇచ్చాం కదా ఆల్రెడీ, 2/2 మ్యాట్రిక్స్ ఉండాలని ఎగ్జాంపుల్, అండ్ ఇది కాసేపు నాతో పని చేస్తాను. ఇది కాసేపు కామెంట్ చేసి ఇది కూడా కామెంట్ చేసి డైరెక్ట్ గా అన్ని వాల్యూస్ ఒకేసారి డిఫైన్ చేయాలంటే ఇలాగా బ్రాకెట్స్ ఓపెన్ చేసి 1, 2 ఇది 0 రో, అలాగే ఫస్ట్ రో వాల్యూస్ కావాలంటే 3, 4 ఇలాగా ఫస్ట్ రోలో వాల్యూస్ ఇలాగ టోటల్ ఒకేసారి 1, 2, 3, 4 అని ఇండివిజువల్ గా చెప్పదు, ఇలాగా కంప్లీట్ ఒకేసారి కూడా ఇచ్చేయచ్చు. ఇది అనదర్ వే ఆఫ్ డిఫైనింగ్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ ది 2D array. ఓకే, ఇలాగా మనం 2D arrayలో 2D array అంటే మేము 3/4 కాలం మ్యాట్రిక్స్ కానీ లేకపోతే 5/6 కానీ లేకపోతే అలా ఎన్ని డైమెన్షన్స్ ఉంటే అన్ని డైమెన్షన్ మనం ఇలాగా ఇన్ జనరల్ గా డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. నా ఇప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేయాలని చెప్పి చూద్దాం. ఓకే, మీకు మార్నింగ్ ఫర్ లూప్స్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అందులో మనం లూపింగ్ దాంట్లో నెస్టెడ్ లూప్స్ లో ఇక్కడ చూడండి మ్యాట్రిక్సెస్ మీద, ప్రింటింగ్ ప్యాటర్న్స్ మీద, ఇట్లాంటి చోట అన్నిటిలో మనం ఈ నెస్టెడ్ లూప్స్ అనేవి వాడచ్చు అని చెప్పాను కదా. అండ్ ఇందాక మనం సింగిల్ 1 డైమెన్షన్ అరే డిఫైన్ చేసినప్పుడు కూడా అన్ని వాల్యూస్ ఒకేసారి ప్రింట్ చేయడానికి మనం 1 లూప్ ఉపయోగించాం. బట్ ఇప్పుడు మనకేంటి మల్టిపుల్ డైమెన్షన్ అరేస్ ఉన్నాయి. ఆ డైమెన్షన్ అరేస్ కి ఈ సింగిల్ ఫర్ లూప్ ఉపయోగపడదు మాట. నెస్టెడ్ లూప్స్ అనేది ఉపయోగించాలి. అవి ఎలా ఉపయోగించాలంటే ఫర్ I equal to 0, I less than or equal to 0 and 1, I plus plus అని చెప్పి ఫస్ట్ అవుటర్ లూప్ రాసుకొని అండ్ ఇన్నర్ లూప్ ఇక్కడ ఐని ఇంట్ అని చెప్పి మెన్షన్ చేయలేదు, j equal to 0, j less than or equal to 1, j plus plus అండ్ ఇన్సైడ్ బ్రాకెట్స్ లో నా ఇప్పుడు ఎలా రాయాలనుకుంటున్నాను, ప్రింట్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అని చెప్పి సేమ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ స్లాష్ అని ఇచ్చి అండ్ కమా ఇచ్చి అండ్ ఇక్కడ మనం అరే టీడీ అరే లో ఫస్ట్ వచ్చేసరికి
అవుటర్ రో వచ్చేసరికి రోజ్, అది ఐ. సెకండ్ రో వచ్చేసరికి జే. ఓకే, ఇలాగా printf అనే దాన్ని మనం డిఫైన్ చేసుకున్నాం. నా రన్ చేసి చూద్దాం, యాజ్ ఎక్స్పెక్టెడ్ ఏమైనా ఉన్నాయా, వస్తుందా, లేకపోతే ఏమైనా ఎర్రర్స్ చూపిస్తుందా. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఏం ఎర్రర్ అంటే ఇక్కడ ఈ లైన్ లో ఎర్రర్ అన్నది చూపిస్తుంది, అది ఈ లైన్. ఈ లైన్ లో మనం ఇక్కడ ఎర్రర్ రాసాము. అదేంటిదంటే కాలన్ ఇచ్చే బదులు కామన్ రాసాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్సైడ్ ఫర్ లూప్ లో ఇవన్నీ ఈచ్ స్టేట్మెంట్ కింద రాసాం. ఈచ్ స్టేట్మెంట్ మనం ఆల్వేస్ ఎండ్ విత్ కాలన్ కదా, కామ కాదు. సో అందుకనే కాలన్ ఇస్తాం. ఇది ఫస్ట్ ఇనిషియలైజ్ చేసాము ఐ వేరియబుల్ ని, తర్వాత దాన్ని కండిషన్ ఇచ్చాము, దాన్ని పోస్ట్ ప్రిఫిక్స్ యూస్ చేసి దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. నౌ అగైన్ రన్. చూడండి, ఇందాక నేను 2x2 మ్యాట్రిక్స్ లో 1 2 3 4 అని చెప్పి 2x2 మ్యాట్రిక్స్ ఇలాగా డిఫైన్ చేశాను కదా, 1 2 3 4 అని. ఆ వాల్యూస్ అన్నిటిని నేను 1 by 1 ఇలాగా ఇండివిజువల్ గా కాల్ చేయకుండా ఫర్ లూప్, ఈ నెస్టెడ్ ఫర్ లూప్ ఉపయోగించి అన్ని వాల్యూస్ ని నేను డిస్ప్లే చేయగలిగాను. ఓకే, ఇలాగా 2D అరేస్ ఇలాగా డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, అండ్ ఇంకా ఇప్పుడు ఒకవేళ 3x6 కాలం డిఫైన్ చేయాలని అనుకోండి, ఇక్కడ 3, ఇక్కడ 6, 3x6 కాలమ్స్, 3 కాలమ్స్ ఉండాలి, 3 rows ఉండాలి, 6 columns ఉండాలి అనుకోండి. 3 rows ఇక్కడ 3 రాస్తాం, ఇక్కడేమో 6 అని రాస్తాం. దాని తగ్గట్టు ఇక్కడ వాల్యూస్ అనేవి డిఫైన్ చేసుకుంటాం. సేమ్ అగైన్ ఇలాగా కాల్ చేసుకుని ప్రింట్అవుట్ చేసుకుంటాం. ఓకేనా, ఇలాగా అన్ని వాల్యూస్ ని డిఫైన్ చేయొచ్చు, ప్రింట్అవుట్ చేయొచ్చు. ఓకే, నా ఇప్పుడు ఏంటంటే మనం ఈ విజువలైజేషన్ కూడా ఎలా చేయాలి, ఎలా చూడాలి అని అనేది కూడా చూసాం కదా. అండ్ దెన్ ఈ మల్టీ డైమెన్షన్, ఇది యాక్చువల్గా 2D డైమెన్షనే కాబట్టి ఇలాగ. ఒకవేళ 3D డైమెన్షన్ కావాలి అని అంటే ఇక్కడ చూడండి, ఇది బేసిక్గా 2D డైమెన్షన్ అంటే మనకి ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ ఇలాగా 2 డైమెన్షనల్ స్పేస్ ఉంది అనుకోండి. 2 డైమెన్షనల్ స్పేస్ లో ఎక్స్, వై ఉంటాయి కాబట్టి ఆ ఎక్స్ ఒకటి రోస్, ఇంకోటి కాలమ్స్ అనుకుంటాం కాబట్టి ఇక్కడ ఇలా చూస్తాం. అదే 3 డైమెన్షనల్ స్పేస్ అంటే జెడ్ కూడా ఉంటుంది కదా, ఎక్స్, వై, జెడ్. అట్లాంటి వచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక రాసి అందులో వాల్యూస్ ఏమి ఉన్నాయో అది రాస్తాం. అలాగే 3 డైమెన్షన్ వాల్యూస్ ఎన్ని డైమెన్షన్ కావాలంటే అలాగే డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, నా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ ఏ టాపిక్ ఇందులో డిస్కస్ చేద్దాం అన్నట్టు వేరియబుల్ లెంత్ అరే, దాన్ని విఎల్ఏ అని కూడా అంటారు. ఓకే, ఈ విఎల్ఏలో ఏంటంటే అరే సైజ్ ని మనం ఇక్కడ ఫస్ట్ డిఫైన్ చేసేస్తున్నాం. డిఫైన్ చేసి ఇన్సైడ్ మనం ఎలిమెంట్స్ ని, ఈచ్ అండ్ ఎలిమెంట్ ని మనం అప్డేట్ చేసి ఫైనల్ గా అరేని కాల్ చేస్తున్నాం. అదే ఈ విఎల్ఏ వేరియబుల్ లెంత్ అరేలో వచ్చేసరికి విఎల్ఏ వేరియబుల్ లెంత్ అరే వచ్చేసరికి మనం ఇక్కడ డిఫైన్ చేయము, యూజర్ నే అడుగుతాం అన్నమాట. ఈ ఈ అరే యొక్క డైమెన్షన్ ని డిఫైన్ చేయమని చెప్పి యూజర్ని అడుగుతాం. యూజర్ ఇన్పుట్స్ ఇచ్చిన దాని స్కానర్ తీసుకొని అండ్ ఫైనల్ గా అందులో అప్డేట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఫర్ లూప్స్ అవన్నీ ఉపయోగించి మనం క్రియేట్ చేస్తాం. ఒక పని చేస్తాను, ఇదంతా కామెంట్ చేసి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ విఎల్ఏకి సంబంధించి నేను రాస్తాను. అది చూసి ఈ వీడియో ఇక్కడ జాయిన్ చేద్దాం. ఇంట్ మెయిన్ విఎల్ఏలో ఫస్ట్ ఇంటి ఎన్ అని చెప్పి రాశాను. ప్రింట్ ఎఫ్ ఎంటర్ అరే సైజ్ అని చెప్పించి అండ్ స్కాన్ఫ్ ఇది వచ్చేసరికి మనకి ఫార్మాట్
ఎన్ స్పెసిఫైర్ ఎన్ రాసుకొని తర్వాత ఇప్పుడు మనం ఇంట్ విఎల్ఏ అరే అని చెప్పి డిఫైన్ చేసి అండ్ ఇన్సైడ్ అరేలో మనం యూజర్ని డిఫైన్ చేసి ఓకే. అండ్ ఇక్కడ ఆ యూజర్ ఇచ్చిన ఒక ఎరేలో ఎన్ని ఎలిమెంట్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ 10 ఇచ్చారు అనుకోండి, అన్ని 10 ఎలిమెంట్స్ ఈ విఎల్ఏ అరేలో క్రియేట్ చేయి అని చెప్పి ఇస్తామన్నమాట. అండ్ వాల్యూస్ కూడా మనం డైరెక్ట్ గా పైన ఇదివరకు డిఫైన్ చేసినట్టు ఇలాగా ఒకేసారి డిఫైన్ చేసినట్టు కాకుండా ఈ ఫర్ లూప్ అనే ఇట్లాంటివి ఉపయోగించి ఇందులో మనం వాల్యూస్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అసలు ఈ విఎల్ఏ అరేని నార్మల్ అరేకి డిఫరెన్స్ ఏంటంటే మేజర్ గా ఈ అరేని మనం ఏదైతే ఇక్కడ డిఫైన్ చేస్తామో ఎలిమెంట్స్ ని అది ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా మనం ఫిక్స్ ఎలిమెంట్స్ ఇక్కడ డిఫైన్ చేస్తాం ప్రోగ్రామ్ రాసేటప్పుడు. అదే విఎల్ఏలో అయితే యూజర్ డిఫైన్ చేస్తారు. అదే మేజర్ డిఫరెన్స్ మాట. అండ్ సైజ్ అనేది ఈ అబౌవ్ మనం రాసే నార్మల్ ఏరియాలో ఫిక్స్డ్ ఉంటుంది, ఇక్కడేమో వేరియబుల్ గా ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. అది యూజర్ ఇవ్వాలి కాబట్టి అంతే డిఫరెన్స్, కానీ మిగతా అంతా సేమ్. ఓకేనా. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఇలా యూజర్ ఇచ్చిన అరేనే కాకుండా ఒక్కొక్కసారి సైజ్ ఆఫ్ అని చెప్పి ఇట్లాంటి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ ఉపయోగించి కూడా ఈ ఎలిమెంట్స్ అనేది డిఫైన్ చేయొచ్చు అన్నమాట. ఓకే. అండ్ ఒకసారి ఇది డిఫైన్ చేసిన తర్వాత ఫర్ లూప్ లో నేను ఏం రాద్దాం అనుకుంటున్నాను, ఫర్ లూప్ వచ్చేసరికి ఇంట్ i 0 i లెస్ దాన్, అది లెస్ దాన్ 10 ఉండాలా లేకపోతే 20 ఉండాలా, ఇవన్నీ యూజర్ ఇచ్చే ఎరే బట్టి కాబట్టి ఇక్కడ n అని రాసుకుంటున్నాను. అండ్ i పోస్ట్ ఇంక్రిమెంట్ రాసుకొని అండ్ ఇక్కడ విఎల్ఏ అరేని ఎలా డిఫైన్ చేస్తున్నాను, వాళ్ళు ఇచ్చిన ఈచ్ ఎలిమెంట్ ఈక్వల్ టు i ఇంటూ 10 అని చెప్పి ఈ వాల్యూస్ ని ఇద్దాం అనుకుంటాను. ఇప్పుడు దాన్ని డిస్ప్లే చేయడానికి సేమ్ అగైన్ ఇంట్ i ఈక్వల్ టు 0 i less than or equal to n i ప్లస్ ప్లస్ ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు దాన్ని డిస్ప్లే చేయాలంటే ప్రింట్ ఎఫ్ రాసుకొని విఎల్ఏ అరే వాల్యూస్ ఆర్ అని చెప్పి ఫార్మాట్ స్పెసిఫైర్ డి ఇచ్చి స్లాష్ అండ్ దెన్ మనకి కామా ఇందులో విఎల్ఏ అరే అందులో ఆయన పాస్ చేస్తే ఫైనల్గా స్టేట్మెంట్ ఎండ్ చేసి క్లోజ్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే యూజర్ని మనం అడుగుతున్న ఎంటర్స్ అరే సైజ్ ఎన్ని కావాలి, ఒక అరేలో ఎన్ని ఎలిమెంట్స్ కావాలి అని చెప్పి చూడండి రన్ చేస్తున్నాను. అరే సైజ్ ఇప్పుడు నాకు 10 అరే సైజ్ కావాలనుకుంటే 10 అని చెప్పి ఎంటర్ చేశాను. ఇక్కడ స్కాన్ డి తర్వాత బేసిక్గా సెగ్మెంట్ ఎక్స్పెక్టేషన్ హ్యాస్ స్కాన్ ఎఫ్ కరెక్ట్ గానే ఉంది. యా, అండ్ స్కాన్ లో నిన్న మనం చెప్పుకున్న స్కాన్ అనేది ఇక్కడ బేసిక్ గా చూస్తే ఇది మనం ఈ రిఫరెన్స్ అనేది యూజ్ చేసి ఆ ఎన్నే కాల్ చేయాలి కదా. ఎన్ నెంబర్ ఆఫ్ ఏదైతే ఈ ఎంటర్ ని అరే సైజ్ ని యూజర్ డిఫైన్ చేస్తారో దాన్ని మనం రిఫరెన్స్ ని కాల్ చేయాలి, లేకపోతే అది అనదర్ వేరియబుల్ కి అసైన్ చేస్తుంది కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. ఐ ఫర్గాట్ టు మెన్షన్ దిస్ రిఫరెన్స్ యాంపర్సెంట్ సింబల్ హియర్. ఇప్పుడు నేను మళ్ళీ యాంపర్సెంట్ సింబల్ ఇచ్చి రన్ చేస్తున్నాను. అరే 10 చూసారా, విఎల్ఏ అరే వాల్యూస్ ఫస్ట్ 0 స్టార్ట్ అయ్యింది, 0 కాబట్టి 0 into 10 0, తర్వాత 1 into 10 10 20 30 40 అని చెప్పి చివరికి 100 వరకు ఇలా విఎల్ఏ అరేస్ 10 వాల్యూస్ ని క్రియేట్ చేసి అనమాట. ఓకే, సో ఇలాగా మనం విఎల్ఏ అరేస్ ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మన అరేస్ చూసాం, మల్టీ డైమెన్షన్ అరేస్ చూసాం, అండ్ ఫైనల్ గా వేరియబుల్ లెంత్ అరేస్ కూడా చూసాం. ఓకే,
ఇది షార్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ అరేస్. ఇవి ఎలా ఉపయోగించాలి, ఎలా కాల్ చేయాలి, ఇండెక్స్ ఉపయోగించాలి అని చెప్పి అని చూస్తున్నాం. అండ్ మన డేటా స్ట్రక్చర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ అరేస్ కానీ వెక్టర్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ మనం ఇన్ డీటెయిల్ గా అక్కడ డిస్కస్ చేసుకుందాం. బట్ ఫర్ ఇనీషియల్ లెవెల్ కి లేకపోతే ఈ పార్ట్ 1 ప్రోగ్రామ్ కి ఈ అరేస్ వరకు సరిపోతుంది ఇక్కడ వరకు. అండ్ మనం పాయింటర్స్ ఇవన్నీ డిస్కస్ చేసినప్పుడు మనకి దిస్ మేక్స్ మోర్ సెన్స్. అసలు ఈ సింబల్ అంటే ఏంటి, అసలు ఇది ఏం పని చేస్తుంది అని చెప్పి అది తెలియటం కోసం ఈ ఏరియాస్ అన్ని మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.